వెంకటేశ్వర రెడ్డి గారు గతంలో ఇంతకుముందు మాట్లాడినప్పటి నుంచి మీరు ఉన్నారు కాబట్టి గతంలో సీఎంగా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఏదైతే ఏపీలో హీరోస్ అందరూ వచ్చి కలవడం జరిగిందో జగన్మోహన్ రెడ్డిని అప్పుడు ఉన్నటువంటి వాతావరణం మనం చూస్తున్నాం. వెహికల్స్ అన్ని కూడా బయట ఆపేసి అక్కడి నుంచి నడిచి రమ్మని చెప్పి వచ్చిన తర్వాత కూడా సరిగా మాట్లాడకుండా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ బాగా చూస్తున్నాము. సో కొంత అంటే సర్టెన్ హీరోస్ సంబంధించినటువంటి మూవీస్కి సంబంధించినటువంటి టికెట్స్ తగ్గించడం కానీ పెంచడం కానీ బెనిఫిట్ షో లేకుండా ఆపడం కానీ ఇవన్నీ కక్షపూరితంగా చేశారు. కొన్ని థియేటర్స్ కూడా క్లోజ్ చేశారు. ఇవన్నీ కూడా మనం వినున్నాం. సో గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు కావచ్చు, ఇవన్నీ కూడా రెక్టిఫై చేసి ముందుకు తీసుకెళ్లాలి సినీ పరిశ్రమని అని చెప్పి నేను నిర్మాతలందరూ వచ్చి మాట్లాడడం జరిగింది. కేవలం టికెట్స్ రేట్స్ గురించే కాదు, ఇంకా చాలా విషయాలు మాట్లాడాలి అని. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఆ రోజు సీఎం గారిని కలిసిన వ్యక్తులలో ఒక హీరో కావచ్చు, ఒక నిర్మాత కావచ్చు, ఒక బయ్యర్ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజు కలిసిన వ్యక్తులలో ఇప్పటి వరకు ఈ రోజు వరకు ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా వాళ్ళు చేయలేదు. ఆ ఇన్సిడెంట్ ని ఆధారంగా చేసుకొని రాజకీయ లబ్ధి కోసం అప్పుడున్న ప్రతిపక్షాలు ఇప్పుడున్న అధికార పక్షం మాట్లాడుతుంది తప్పితే వాళ్ళుగా ఈ రోజు వరకు చిరంజీవి గారు గాని ప్రభాస్ గారు గాని మహేష్ బాబు గారు గాని రాజమౌళి గారు గాని ఎవరైనా సరే అల్లు అరవింద్ గారు గాని ఎవరైనా సరే ఆ రోజు కలిసిన వాళ్ళు ఈ రోజు వరకు ఒక నెగిటివ్ కామెంట్ చేయలేదు. స్టిల్ నౌ ఈ రోజు వరకు కూడా. కానీ దాన్ని ఆధారంగా చేసుకొని అక్కడున్న విజువలైజేషన్ ఆధారంగా చేసుకొని వీళ్ళకు వీళ్ళు కథలల్లుకొని రాజకీయ లబ్ధి కోసం వీళ్ళు మాట్లాడిన అంశాలే. అది పెద్ద అంశం కదా, కాదంటారా? ఆ రోజు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో ఫ్యాన్స్ హట్ అయ్యారు. ప్రజలు ఫ్యాన్స్ అనే దాంట్లో ప్రజలు తీసుకుందాం పోని, ప్రజలు హట్ అయ్యారు. ఏది కూడా బయటికి బహిరంగంగా వచ్చి మాట్లాడు. రజనీకాంత్ గురించి అప్పట్లో ఉన్నటువంటి మినిస్టర్స్, మాజీ మినిస్టర్స్ మాట్లాడినప్పుడు కూడా రజనీకాంత్ చాలా సున్నితంగా మాట్లాడున్నారు, నేను స్టార్ ని కాదు అని చెప్పి. సో ఇవన్నీ ఎవరు స్టార్స్ వచ్చి బయటకు వచ్చి మాట్లాడేటువంటి సందర్భాలు కాదు, చూసిన తర్వాత ప్రజల అభిప్రాయాలు కదా. నేను అనేది ఏంటంటే ఇవన్నీ ఊహాగానాలు, కట్టుకథలు, రాజకీయ లబ్ధి కోసం ఏ రాజకీయ పార్టీకి ఆ రాజకీయ పార్టీ మాట్లాడుకున్న అంశాలు తప్పితే ఎవరైతే వచ్చి కలిశారో ఆ రోజు వాళ్ళు వచ్చి బయటకు వచ్చి ఏమి స్టేట్మెంట్ ఇచ్చారు ఫస్ట్ అది గమనించండి. వాళ్ళ నోటి నుంచి వచ్చిన మాటని మనం వ్యాలిడ్ గా తీసుకుంటామా, లేదు దానికి కట్టుకథ అల్లి ఊహాగానాలు సృష్టించి బయట నుంచి వచ్చిన మాటని మనం వ్యాలిడ్ గా తీసుకుంటామా? ఫ్యాన్స్ ఆల్సో వాళ్ళ నోటి నుంచి ఏమొచ్చింది, వాళ్ళు ఏం చెప్పారు, అది కదా మెయిన్ చెప్పున్నారు. అది కదా వెహికల్స్ కూడా బయట ఆపేశారు, నడిపించి తీసుకొచ్చారు, వారికి మినిమం రెస్పెక్ట్ ఇవ్వలేదని చెప్పి ఆనాడు ఫ్యాన్స్ బయటకు వచ్చి మాట్లాడిన సందర్భాలు ఇప్పుడు విజువల్స్ చూపించమంటారా? నేను క్లియర్ గా మరొకటి, సినీ పరిశ్రమ మీద అనేక ఒత్తిళ్లు తీసుకొచ్చింది కావాలని చెప్పి కొన్ని సినిమాలు ఈ విషయంలో అయితే పవన్ కళ్యాణ్ డైరెక్ట్ గానే అటాక్ చేశారు. నా సినిమాలు ఆపేస్తారా, ఆపేసేయండి, అంతకుమించి ఏం చేస్తారని చెప్పి డైరెక్ట్ గా క్వశ్చన్ చేసినటువంటి అంశం మీకు తెలిసి ఉండొచ్చు, లేదంటే మిగిలిన ప్యానెల్లో అనలిస్ట్ తో సహా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఒక పవన్ కళ్యాణ్ గారు ఒక హీరో గానో, ఒక ప్రొడ్యూసర్ గానో, ఒక ఆర్టిస్ట్ గానో, బయ్యర్ గానో మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ గారు ఒక రాజకీయ పార్టీ అధ్యక్షులు, ఒక రాజకీయ పార్టీ రాజకీయంగా పొలిటికల్ గా యాక్టివ్ గా ఉండి ఆ రాజకీయ లబ్ధి కోసం ఇండస్ట్రీ మద్దతు తనకు కావాలనే ఉద్దేశంతో రాజకీయ లబ్ధి కోసం పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఆ మాటలు మాట్లాడారని మేము పరిగణిస్తాం తప్పితే వచ్చిన ఒక హీరోగా చేసినటువంటి పవన్ కళ్యాణ్ మూవీస్ నే కదా ఆనాడు ఆపింది ఏపీ సర్కార్, కాదంటారా? ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి మూవీస్ ని మేము ఎక్కడా ఆపలేదు. ఫస్ట్ అది నిరాధారమైన ఆరోపణ. ఎక్కడైనా పవన్ కళ్యాణ్ గారి మూవీస్ ని మేము ఆపుకుంటే చూపించండి. ఇంకొక విషయం ఏంటంటే టికెట్లు ప్రతి గవర్నమెంట్ ఒక సర్క్యులేషన్, ఒక రూల్స్ పెడుతుంది. ఆ రూల్స్ పెట్టినప్పుడు ఇప్పుడైనా సరే ఇప్పుడున్న ప్రభుత్వం సరే వాళ్ళు ఇన్ని రకాల కామెంట్స్, ఇన్ని రకాల కంప్లైంట్స్ చేస్తూ గత ప్రభుత్వం మీద రిజల్ట్ వచ్చి ప్రభుత్వం ఫామ్ చేసి ప్రమాణ స్వీకారాలు చేసి కేబినెట్ మీటింగ్లు జరుపుకొని
పరిపాలన కొనసాగిస్తూ గత ప్రభుత్వం ఏం చేసిందో అనే దాని మీద ఈ బ్లైమింగ్ విషయాల మీద మాట్లాడితే ఏమొస్తుందమ్మా? ఇప్పుడు మీరేం చేస్తారో చెప్పండి. మీరు ఆ సమస్యలన్నిటి మీద మీరు అధికారంలో ఉన్నారు, మీరు ఏం గతాన్ని బట్టే ప్రస్తుతాన్ని బట్టే భవిష్యత్తు కదా. గతంలో జరిగిన తప్పిదాలను చూసుకొని దాన్ని సరి చేసుకొని ముందుకు వెళ్తేనే భవిష్యత్తులో ఉంటారు. లేదంటే కనుక గతంలో చేసిన తప్పిదాలను కంటిన్యూ చేస్తే భవిష్యత్తులో కూడా ఆ పార్టీ కూడా ఉండదు. అమ్మ నేనేమంటానంటే, మీరు ఎన్ని రోజులు మాట్లాడినా, ఎన్ని సంవత్సరాలు మాట్లాడినా గతం గురించి మాట్లాడితే వచ్చే ఇసుమంతైనా గతానికి ఇప్పటికీ మనం బేరు చేసుకుంటాం. ఒక్క నిమిషం పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, ఒక్క నిమిషం. మీరు 2019లో అధికారంలోకి వచ్చినప్పుడు 2014లో ఏం జరిగింది అని చెప్తూనే 2024 వరకు నడుపున్నారా లేదా? ఎందుకు గతం గురించి మాకెందుకు, మేము 14 to 19 జరిగినటువంటి విషయాలు పక్కన పెట్టేస్తాం, కేవలం 19 to 24 జరిగిందే చెప్తామని ఏం వెళ్ళలేదుగా. 14 to 19 ఏం జరిగిందో ప్రతి సభలో, ప్రతి మీటింగ్ లో సీఎం అంటే అప్పట్లో ఉన్నటువంటి సీఎం దగ్గర నుంచి ఎమ్మెల్సీ స్థాయి వరకు ప్రతి ఒక్కరూ మాట్లాడుతూనే ఉన్నారు. ఈ తప్పులు చేశారు, ఇది చెప్పారు, అది చెప్పారు అని చెప్తున్నారు కదా. మరి గతాన్ని బేరేజ్ వేసుకోకుండా ఏ విధంగా వెళ్ళింది? మీరైనా వెళ్ళే ఉన్నారు కదా. గతం గురించి మాట్లాడుతూనే అప్పుడు ఏం జరిగింది, మేమేం చేస్తున్నాం కదా చెప్తూ ఉండేది. అమ్మా దానికి ఆన్సర్ చెప్తాను. ఇప్పుడు ప్రజలు ఏం తీర్పు ఇచ్చారు? ఆ తీర్పు మళ్ళీ మీరు ఆశిస్తున్నారా? చెప్పండి. అంటే గతాన్ని మాట్లాడడం బట్టే ప్రజలు తీర్పంటారా? అప్పుడు అనేక రకాల గ్రహపాటు, పొరపాటు, అనేక రకాల మిస్టేక్స్ జరిగితేనే ప్రజలు మనసు మార్చుకొని వేరే వాళ్ళకి ఓటేస్తారు. ఇది ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఉంటది. చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇది అనుభవమే. ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని పార్టీలకి ఇది అనుభవమే. మనం పొరపాట్లు చేస్తే ఖచ్చితంగా ప్రజలు క్షమించరు అనేది. గతంలో మీరు ఇది చేశారు, మేము అలానే చేస్తాం. చెయ్యండి, తప్పేం లేదు. మాట్లాడండి, తప్పేం లేదు. కాకపోతే ప్రజలు ఆశించేది ఏంటంటే, మనం ఏం మాట ఇచ్చాం, ఎందుకు మనకు ప్రజలు ఎందుకు అధికారం ఇచ్చారు, అధికారం ఇచ్చిన సమయంలో మనకున్న ఈ 5 ఏళ్ల సమయంలో మనం తీసుకునే నిర్ణయాలు ఏంటి, ప్రజలకు మనం ఏం మేలు చేస్తున్నాం, వీటి మీద ఆధారపడి ఉంటది. మీరు ఇప్పుడు నిన్న కేబినెట్ సమావేశం జరిగింది. మొదటి 5 సంతకాల మీద చర్చ జరిగింది, అమలు తీరు మీద చర్చ జరిగింది. హర్షణీయం, అది ఖచ్చితంగా అభినందనీయం. అట్లానే పరిపాలన చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏది ప్రతిపక్షాల మీద దాడులు ఇవన్నీ ఆపేసి పరిపాలన మీద దృష్టి పెట్టండి అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అది కూడా హర్షణీయం. కాకపోతే ఇక్కడ మేము డౌట్ పడాల్సిన విషయం ఏమొస్తుంది అంటే, చంద్రబాబు నాయుడు గారు మంచి స్టేట్మెంట్ ఇచ్చారు, అసెంబ్లీలో మంచి స్టేట్మెంట్ ఇచ్చారు, బయట మంచి స్టేట్మెంట్ ఇచ్చారు. మరి ఎందుకనో అధికారులు అతని మాట, చంద్రబాబు నాయుడు గారి మాట వినట్లేదా? ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి మాట వినట్లేదా? లేకపోతే పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారి మాట వినట్లేదా? పార్టీ కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారు మాట వినట్లేదా? లేదా పార్టీ ఆయన కంట్రోల్లో లేదా? కానీ ఆయన ఏ స్టేట్మెంట్లు ఇచ్చినా నోరు ఒకటి మాట్లాడితే నొస్సులు ఒక్కొక్కటి ఎక్కిరిచ్చినట్టుగా ఆయన ఏది మాట్లాడినా కౌంటింగ్ రోజు నుంచి ఈ రోజు వరకు దాడులు ఆగలేదు. పోలీస్ స్టేషన్స్ లో కంప్లైంట్స్ తీసుకోవట్లేదు. కోర్టులకు వెళ్లాల్సి వస్తుంది. టాపిక్ ని పూర్తిగా మీకు అనుగుణంగా డైవర్ట్ చేస్తారు. ఓకే, నేను మాట్లాడేది సినిమా పరిశ్రమ గురించి, నిన్న జరిగినటువంటి భేటీ గురించి. దాంట్లో మీరు అనేక అంశాలను అంగీకరించి ఉన్నారు. ఎందుకంటే గతంలో మేము ఈ తప్పులు చేశాం కాబట్టి ఇప్పుడు ఈ తప్పులు వీరు చేస్తే కంటిన్యూ అవుతారు, లేదంటే గతంలో మాదిరిగానే మేము ఏదైతే సిచ్యువేషన్ ఉన్నామో ఆ సిచ్యువేషన్ ఇప్పుడు ఉన్నటువంటి కూటమి కూడా భవిష్యత్తులో ఉండబోతుందనే దానికి క్లారిటీ ఇచ్చారు. మాట్లాడితే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఎందుకంటే గతంలో కుప్పం పర్యటనలో చంద్రబాబు మీద దాడి జరిగినప్పుడు కనీసం అప్పుడు సీఎం గా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కనీసం ఒక స్టేట్మెంట్ లేదు, దాడులు ఆపండి అనే విషయాన్ని గురించి కూడా ఒక స్టేట్మెంట్ పాస్ చేయనటువంటి అంశం. ఎవరు వచ్చి మంత్రులు కానీ ఎవరు కూడా ఒక మాట మాట్లాడేటువంటి అంశం. ఆశా గారు, ఒక చిన్న రిక్వెస్ట్. నేనేమంటానంటే, మా వాదన ఆపేసి మా గొంతు నొక్కేయడం కంటే మా వాదనలో పూర్తిగా విని ఇంతసేపు మీరు టాపిక్ డైవర్ట్ చేసినా నేను టైం ఇచ్చాను వెంకటేశ్వర గారు, అది గమనించండి ప్లీజ్. మీరు సినిమా పరిశ్రమ గురించి మాట్లాడి రెండో సబ్జెక్ట్ ఉంది, దానికి వెళ్లాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా మీరు టాపిక్ డివైడ్ చేసి దాడుల గురించి వెళ్ళినప్పుడు నేను మీకు సమయం ఇచ్చాను, దాన్ని కన్సిడర్ చేయండి. మిమ్మల్ని ఇంటరప్ట్ చేయలేదు. ఇంకా సమయం చాలా అయిపోతుంది. పారలింకి ఇద్దరున్న టాపిక్స్ ఇంకా చాలా ఉన్నాయి. ప్లీజ్ నేను అందుకే ఇంటరప్ట్ చేసింది. టాపిక్ డివైడ్ చేస్తున్నారు కాబట్టి నేను అడ్డు తగ్గడం జరిగింది. నేను మిమ్మల్ని క్రాస్ టాక్ చేయలేదు.
తల్లి ఒకటి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడాల్సి వస్తే మాకు చేతనైంది, మా ప్రజలు మాకు ఇచ్చిన అధికారంలో మాకు చేతనైంది, మేము చేయగలిగాం. అది దాని తర్వాత మళ్ళీ ప్రజలు అది నచ్చక వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు మీరు సినిమా ఇండస్ట్రీకి మీరు ఏం చేస్తారో చెప్పండి, మీరు ఏం చేయగలుగుతారో చెప్పండి. అదే అడుగుతాం సభ అప్పుడు మీరేం చేస్తారు? మీరు సినిమా ఇండస్ట్రీ రాకేష్ గారు అడిగి తెలుసుకుందాం. మీరు తీసుకునే